ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే వీలైనంత తొందరగా ఆదిత్య పద్మావతి మెడలో తాళి కట్టాలి. అక్క, అలా చేస్తా అంటేనే నేను మీతో కలిసుండడానికి ఒప్పుకుంటాను. నమస్తే మేడం. ఇదిగో నువ్వు వాడిన నాటకానికి నేనిస్తున్న వేతనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టాల్లో ఉన్న నన్ను కాపాడిందే కాకుండా ఇంత డబ్బిచ్చి ఒడ్డున పడేస్తున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇట్స్ ఓకే. నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. మేడం ఫోన్ చేస్తున్నారేంటి? హలో, నమస్తే మేడం. నమస్తే. నేను చెప్పిన పని చెప్పినట్టు చేసావా? చేశాను మేడం. ఇక ఆర్డర్స్ పాస్ చేయడమే లేటు. ఇక నుంచి ఆర్డర్స్ పాస్ చేయటాలు ఏవీ ఉండవు. అంటే రంగంలోకి డైరెక్ట్ గా నేనే దిగబోతున్నాను. మీరా? ఎస్, నేనే. ఆ మహాలక్ష్మిని ఒక ఆట ఆడుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ నేను కాల్ చేసి పిలిచేంత వరకు నువ్వు సైలెంట్ గానే ఉండు. అలాగే మేడం, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మేడం రంగప్రవేశం చేస్తున్నారంటే ఇక ఆవిడ్ని ఎవ్వరూ కాపాడలేరు. బావగారు, కాఫీ తీసుకోండి. నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకు మహాలక్ష్మి? ఎందుకేంటండి, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని లీలా మనం వెళ్ళగానే మనింటికి రావడానికి ఒప్పుకుంది. ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదండి. బహుశా తను కూడా అలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించుండుదక్కా. ఏంటి వైష్ణవి, ఏమంటున్నావు? తను ఊహించకపోవడం ఏంటి? మరి లేకపోతే ఏంటండి? మనం వెళ్ళగానే లీలా ఒప్పుకుంది అని ఆనందపడుతున్నారే కాని అసలది అంత త్వరగా ఎందుకు ఒప్పుకుందా అని మీరందరూ ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? లీలా మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికే ఒప్పుకుందంటున్నావా? అనడం కాదు బావగారు, అదే నిజం. ఇన్ని రోజులు ఆస్తి కావాలి అని గొడవలు చేసిన లీలా ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేసింది అంటే ఏంటక్క అర్థం?
ఖచ్చితంగా తనేదో పెద్ద ప్లాన్ వేసిందనే కదా. చచా, అలాంటిదే ఉండదులే వైష్ణవి. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎక్కువ ఆలోచించడం కాదక్క, ఆ లీల విషయంలో మనం తక్కువ అంచనా వెయ్యొద్దు అంటున్నాను. ఆ లీల మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలిసి కూడా తననిలా గుడ్డిగా నమ్మొద్దు అంటున్నాను. తనకసలు పద్మావతి అంటేనే పడదే. ఎప్పుడు ఎదురు పడ్డా సరే పాము ముంగిసల్లా గొడవ పడాలనే చూస్తూ ఉంటుంది. పైగా ఆదిత్య పద్మావతులు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను కూడా చూస్తాను అని ఛాలెంజ్ కూడా చేసింది కదా. పద్మావతి మీద అంత అక్కసుతో ఉన్న తనకి సడన్ గా ఇంత ప్రేమేలా పుట్టుకొచ్చింది బావగారు? అయినా లీల ఏం మాట్లాడిందో మనందరం విన్నాం కదా. తను మన ఇంటికి రావాలి అంటే పద్మావతి ఆదిత్యల పెళ్లి జరగాలి అంది. ఇవన్నీ చూస్తూ ఉంటే లీల ఈసారి ఏదో పెద్ద ప్లానే వేసుంటుందని మీకు అనిపించట్లేదా? బావగారు, మనం తనని అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు. వైష్ణవి, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనకిప్పుడు కావాల్సింది తను ఏ ఉద్దేశంతో ఒప్పుకుంది అన్నది కాదు, ఒప్పుకుందా లేదా అన్నది మాత్రమే. ముందు ఆదిత్య పద్మావతుల పెళ్లి జరగని, ఆ తర్వాత ఏం జరిగినా చూసుకోవచ్చు. సరే అన్నయ్య, మేం బయలుదేరుతాం. వస్తాం బావగారు, వస్తాం అక్క. వైష్ణవి చెప్పిందాన్ని బట్టి ఆలోచిస్తుంటే లీల విషయంలో నాకు అనుమానం ఉంది. ఇంత తొందరగా ఎందుకు ఒప్పుకునుంటుంది? ఒకవేళ భ్రమరాంబ గారు లీల చేత ఏమైనా ప్లాన్ చేయించారా? అదే గనక నిజం అయితే రేపు నా కూతురి పరిస్థితి. The subscriber cannot be reached at the moment. Please try again later. The subscriber cannot be reached at the moment. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వంశీ ఫోన్ కలవట్లేదేంటి? అసలు ఏమైపోయాడో? ఏంటందని? ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వంశీ ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు అత్తయ్య. ఫోన్ చేస్తే కలవట్లేదు. ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో, వచ్చేస్తాడులే. ఈరోజు మీటింగ్స్ ఏం లేవంట అత్తయ్య. సాయంత్రం ఫ్రెండ్స్ పార్టీ ఉందని చెప్పాడు. ఎంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. నువ్వేం కంగారు పడకు, వాడు వచ్చేస్తాడులే. పార్టీ అంటే ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, మాట్లాడుతూ ఉన్నాడేమో. నువ్వు వెళ్ళి పడుకోమా. Cheers! ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా వంశీ. అవును మామ, ఎన్ని రోజులైందిరా మనం ఇలా కలిసి. ఈ రోజు రాజేష్ గారి పుణ్యమా అని కలిసే ఛాన్స్ దొరికింది. ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. కమాన్. ఎస్. ఎరా వంశీ, మేమందరం ఫాదర్స్ అయ్యాం. నువ్వెప్పుడు ఫాదర్ అవుతావు? నువ్వెప్పుడు ఇస్తావురా పార్టీ? నేను కూడా అదే పనిలో ఉన్నానురా, త్వరలోనే తప్పకుండా ఇస్తాను. రే, పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కలకపోవడం ఏంటి? ఎందుకైనా మంచిది మీ ఆవిడ్ని డాక్టర్ దగ్గర చూపించు. అవునరా, నా ఫస్ట్ వైఫ్కి పిల్లలు పుట్టరని తెలిసి మా మమ్మీ నాకు వెంటనే సెకండ్ మ్యారేజ్ చేసింది. ఇప్పుడు నాకు 3 పిల్లలు.
రే 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 నానమ్మ ఫోను. నానమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే. హలో నానమ్మ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు నాన్నా? నువ్వు లేవన్న బెంగ తప్ప నేను చాలా బాగున్నా నానమ్మ. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నీతో అర్జెంటుగా ఒక పని పడిందిరా. చెప్పు నానమ్మ. అలాగే నానమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏరా మామా, ఏదైనా ప్రాబ్లమా? నో ఏం లేదురా, కానివ్వండి. రేయ్ మనోడికి పోయినరా. వేసుకోరా. ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది? అవును పద్మావతి, లీలా వదిన మన పెళ్లికి ఒప్పుకుంది. నన్ను అంతలా ద్వేషించే లీలక్క నా విషయంలో ఇంత త్వరగా మారింది అంటే అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, ఇంట్లో ఎవరూ నమ్మలేకపోతున్నారు. కాకపోతే వదిన మారినందుకు కేశవ్ అన్నయ్య అమ్మ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్లే కాదు ఆదిత్య, మనం అందరం సంతోషపడాల్సిన విషయం ఇది. లీలక్క మారటం అంటే చిన్న విషయమా? అది కూడా స్వయంగా తనకి తానుగా మారింది. ఇంక మన పెళ్లికి ఏ అడ్డు ఉండదనిపిస్తుంది. త్వరలోనే మనకి మంచి రోజులు రాబోతున్నాయి. కానీ నాకెందుకో వదిన మారిందంటే డౌట్గానే ఉంది. ఇన్ని రోజులు మారాలి అని కోరుకున్నాం, ఇప్పుడు మారితే డౌట్ పడుతున్నాం. ఏంటిది? డౌట్ పడకుండా ఎగిరి గెంతేయడానికి తనే మనలాంటి నార్మల్ మనిషి కాదు. ఎప్పుడు ఏదో రకంగా గొడవ చెయ్యాలి, ఇంటిల్లిపాదిని బాధ పెట్టాలని చూసే అవకాశవాది. ఒక్క మాటలో చెప్పాలంటే తనొక జిత్తుల మారి గుంటనక్క. అలాంటి తను ఏ కారణం లేకుండా ఇంత సడన్గా మారిందంటే ఏంటి అర్థం? తనేదో ప్లాన్ వేసింది అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇలా మారినట్టు డ్రామా ప్లే చేస్తుంది. అంటే ఏంటి? భవిష్యత్తులో మనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అనుమానపడుతున్నావా? అవును, ఖచ్చితంగా ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసే ఉంటుంది. తన విషయంలో నీకేం డౌట్ రావట్లేదా? చూడాదిత్య, మనం కోరుకున్న జీవితం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అనుమానపడటంలో అర్థమే లేదు. లీలక్క మంచిది అని నేను చెప్పట్లేదు, కానీ తనిప్పుడు మనకి మంచి జరగాలని కోరుకుంటోంది. మన పెళ్లి జరిగి అందరం కలిసి ఉండాలని ఆశపడుతోంది. అలాగని గుడ్డిగా నమ్మేద్దామంటావా? పావుకి పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది పద్మావతి. మనం లీలా వదినకి ఎంత ప్రియారిటీ ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. తనని నమ్మడం వేస్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో దురుద్దేశంతోనే ఇలా నటిస్తుంది. ఆదిత్య, తన మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నా పర్వాలేదు. నా కుటుంబం కోసం నేను అవన్నీ భరిస్తాను. జైల్లో ఖైదీకి కూడా మారడానికి ఒక అవకాశం ఇస్తారు. అలాంటిది తను మనింట్లో మనిషి. నేను మారాను అంటే మనమే నమ్మకపోతే ఎలా? చూద్దాం ఏం జరుగుతుందో. సరే, నీ ఇష్టం. ఏంటి లీలా, ఏంటిదంతా? ఏమైంది వీరేంద్ర? ఏమైందో నీకు తెలీదా?
పద్మావతి అంటేనే నీకు నచ్చదు, అలాంటిది వాళ్ళ పెళ్లి చేస్తానంటేనే గాని ఆ ఇంటికి రాను అంటావేంటి? అందులో తప్పేముంది వీరేంద్ర? నా కారణంగా వాళ్ళిద్దరికీ ఇన్ని రోజులు పెళ్లి జరగలేదు. అందుకే మళ్ళీ నా కారణంగానే వాళ్ల పెళ్లి జరగాలని ఆశపడుతున్నాను. అది తప్ప? తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఇంత సడన్ గా వాళ్ళ మీద అంత ప్రేమేంటా అని. ఏంటి, వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయడానికి ఏదైనా డ్రామా ఆడుతున్నావా? తాలిబంధంతో ఏకమైతే ఆ జంటని ఆ దేవుడు కూడా విడదీయలేడు వీరేంద్ర. ఇక నేనెంత చెప్పు? మరి నీలో ఈ సడన్ చేంజ్ ఏంటి? ఎన్ని రోజులు మారట్లేదు అని గొడవ పడేవాడివి, ఇప్పుడు మారాను అంటే నమ్మట్లేదేంటి? గుంటనక్కలు మారాయంటే ఎవ్వరూ నమ్మరు లీలా. ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టే నీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలా ఉన్న పళంగా మారారు అంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోనా? లేదు వీరేంద్ర, నేను నిజంగానే మారాను. ఎన్ని రోజులు మూర్ఖత్వంలో బ్రతికాను. అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాను. ఒక భార్యగా ఎలా ఉండాలో అలా ఉండలేకపోయాను. దేవుడిలాంటి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాటలన్నాను. కానీ ఈరోజు అందరూ స్వయంగా ఇంటికి వచ్చి మాకు ఆస్తులు అక్కర్లేదు, అనుబంధాలే ముఖ్యమని చెప్పాక నా మూర్ఖత్వం అంతా ఒక్కసారిగా పోయింది. బావగారు తన స్థాయిని తగ్గించుకుని తప్పంతా మాదే అని ఒప్పుకున్నప్పుడు నా అహంకారం అంతా నీరుగారిపోయింది. అప్పుడే నాకు అర్థమయ్యింది, మనిషికి కావాల్సింది నలుగురి తోడే గాని 4 డబ్బుల కట్టెలు కాదు అని. అందుకే ఆస్తి కన్నా అనుబంధాలు ఆప్యాయతలే గొప్పవని నిర్ణయించుకున్నాను. అందరితో కలిసి ఉమ్మడిగా బ్రతకాలనే నేను మారిపోయాను. నేను చేసిన తప్పిదాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే మనసంతా ఏదోలా ఉందండి. అందుకే నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని ఏ రోజు భర్తగా గౌరవించిందే లేదు, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి. లీలా, ఏంటిది? ఏం చేస్తున్నావు? లేదు, నన్ను క్షమించానని చెప్తేనే పైకి లేస్తాను. ముందు పైకి లే. చూడు లీలా, నీలో ఈ మార్పు కారణం ఏంటో నాకు తెలీదు, కానీ నేను ఇలా చూస్తుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా? ఉంటాను వీరేంద్ర, ఇకపై ఎప్పటికీ ఇలాగే ఉంటాను. యాండి, ఏంటి మహాలక్ష్మి? ఎవరో తలుపు కొడుతున్నారండి. ఇంకెవరు? ఆదిత్యనే అయి ఉంటాడు. వెళ్ళి తలుపుతి. వస్తున్నా. నందిని, నువ్వేంటమ్మా ఈ టైంలో? ఈ దెబ్బలన్నీ ఏంటి? ఈ లగేజ్ ఏంటమ్మా?
అసలు ఏం జరిగింది నందిని? నందిని 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నందిని నందిని ఏంటి? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? వంశీ తాగొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడమ్మా. అమ్మ నందిని, ఏమైందమ్మా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? వంశీ తాగొచ్చి కొట్టాడా? ఏంటమ్మా, వంశీ నిన్ను కొట్టాడా? అవునన్నా, నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దని కట్టేశాడు. ఎలాగోలా లీలా మనతో కలిశాకే గాని పద్మావతి పెళ్లి చేసుకున్నని మనకి ముందే చెప్పింది కదా. ప్రస్తుతానికి లీలా మనతో కలిసిన తర్వాత అప్పుడు మనం తనని గమనిద్దాం. తనలో మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు అంటే అప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొద్దాం. కానీ లీల ఏం చెప్పిందో నువ్వు విన్నావుగా. వాళ్ళ పెళ్లి చేస్తానంటేనే మనతో కలవడానికి ఒప్పుకుంటానని చెప్పింది కదా. మరి అలా చెప్పిన మనిషి ఇంతవరకు మన ఇంటికి రాలేదు అంటే ఏంటి బావగారు అర్థం? తను ఏదో చేయబోతుందని కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.